పీబీకేఎస్ టీం మరోసారి అదరగొట్టింది. ఈ సీజన్లో వరుసగా 2వ విజయం సాధించారు. అది కూడా లక్నో సూపర్ జైంట్స్ను మామూలుగా ఓడించలేదు. కంప్లీట్ డామినేషన్. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫ్లాలెస్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. అసలు బౌలింగ్లో చూసుకున్నా బ్యాటింగ్లో చూసుకున్నా అసలు ఎక్కడ కూడా లక్నో టీంకి ఛాన్స్ ఇవ్వలేదు. మెయిన్లీ హోమ్ టీమ్ సెట్ చేసిన 172 పరుగుల టార్గెట్ను కేవలం 16.2 ఓవర్స్లోనే చేశారు. అది కూడా ఓన్లీ 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి. సో పీబీకేఎస్ టీం తమ ఫస్ట్ మ్యాచ్లో కాస్త క్లోజ్ మార్జిన్తో గెలిచారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం అవుట్ అండ్ అవుట్ ప్యూర్ డామినేషన్. నిజంగా టీంకు పేపర్ మీద ఉన్న ఒరిజినల్ పవర్ను ఈ మ్యాచ్లో ఆన్ ది ఫీల్డ్ చూపించారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్ అయితే మరోసారి చించేశారు. అసలు ఫారెన్ బ్యాట్స్మెన్కి ఆడే ఛాన్స్ ఇవ్వకుండా టాప్ 4 బ్యాట్స్మెన్ గేమ్ని ఫినిష్ చేసి పాడేశారు. సో నిజంగా పీబీకేఎస్ టీం అయితే ఈ సీజన్లో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. గతంలో ఆడినట్టు కాకుండా ఈ సీజన్లో మంచి కమాండింగ్ గేమ్ ఆడుతున్నారు. ఎక్కడ కూడా అపోనెంట్ టీంకు పైచే సాధించే అవకాశం ఇవ్వట్లేదు. సో గుజరాత్తో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్ రన్స్ ఇచ్చి ఫెయిల్ అయ్యారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం బ్రిలియంట్ కమ్బ్యాక్ చేశారు. ఆల్మోస్ట్ అందరు బౌలర్స్ కూడా కలిసి కట్టుగా రాణించి లక్నో పవర్ హిట్టర్స్ని కింద కూర్చోబెట్టేశారు. అండ్ ఆ తర్వాత చేసింగ్లో చూసుకుంటే మరోసారి ఒక ఓపెనర్ రెచ్చిపోయాడు. అలాగే వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే వదిలిపెట్టేశాడో అక్కడ నుండి కంటిన్యూషన్. నిజంగా వీరబాదుడు బాదాడు. ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. అండ్ టీంలో చేంజెస్ చూసుకుంటే ఒక ఇంపార్టెంట్ మార్పు చేశారు. అదేంటంటే అజమతుల్లా మధ్యాహ్నం పక్కన పెట్టి లాకీ ఫెర్గ్యూసన్ని తీసుకొచ్చారు. దీంతో వాళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ ఆడించుకునే ఛాన్స్ వచ్చింది. అండ్ ఆల్సో లాకీ ఫెర్గ్యూసన్ని తీసుకురావడం కూడా టీంకు బాగా క్లిక్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో పవర్ ప్లేయర్ హర్షదీప్ సింగ్ మరి మధ్య కాంబినేషన్ సరిగ్గా సెట్ అవ్వలేదు. కానీ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వీళ్ళ కాంబినేషన్ అదిరిపోయింది. మెయిల్ హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్లోనే డేంజరస్ మిచెల్ మార్ష్ వికెట్ తీశాడు. సో నిజంగా మార్ష్ అయితే హర్షదీప్ సింగ్ వేసిన బాల్ ఎక్కడ కూడా ప్రాపర్గా రీడ్ చేయలేదు. అసలు బాల్ తన వద్దకు రాకముందే చాలా ఎర్లీగా షాట్ ఆడేశాడు. దీంతో లీడింగ్ ఎడ్జే 0 పరుగుల వద్ద ఓడిపోయాడు. సో టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్న పీబీకేఎస్ టీంకి అయితే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. బట్ ఆ తర్వాత చూసుకుంటే మార్కరమ్ కౌంటర్ అటాక్ చేశాడు. మెయిన్ లాకీ ఫెర్గ్యూసన్ వేసిన 4 ఓవర్లో చాలా అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. దీంతో లక్నో టీంకి మంచి మొమెంటం వచ్చిందేమో అనిపించింది. బట్ అగైన్ ఫెర్గ్యూసన్ బౌండరీస్ ఇచ్చిన తర్వాత బ్రిలియంట్ బాల్ వేశాడు. అండ్ మార్కరమ్ చూసుకుంటే తన బాడీకి ఇవేగా ఉన్న బాల్ షార్ట్ ఆడడానికి వెళ్ళిపోయి తన వికెట్ని కోల్పోయాడు. సో టు బీ ఫ్రాంక్ ఓవర్లని రన్స్ వచ్చిన తర్వాత మార్కరమ్ దీన్ని అవాయిడ్ చేసి ఉంటే బాగుండేది. ఐ మీన్ ఆ బిగ్ షాట్కి ట్రై చేయకుండా సింగిల్స్ తీసుకుంటే సరిపోయేది మిగతా బాల్స్కి. ఇక మార్కరమ్ వికెట్ పడిపోయిన తర్వాత క్రీజ్లో 2 లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పోరాన్ మరియు పంత్. దీంతో వెంటనే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గ్లెన్ మ్యాక్స్వెల్కి బాల్ ఇచ్చాడు. సో ఈ బౌలింగ్ చేంజ్ అయితే నిజంగా ఎక్సలెంట్ మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మ్యాచ్కి ముందు బ్యాట్లీ వీడియోలో చెప్పుకున్నాం మ్యాక్స్వెల్కి పంత్కి అగెన్స్ట్గా చాలా మంచి రికార్డు ఉందని చెప్పి. అండ్ ఈ మ్యాచ్లో మరోసారి అది ప్రూవ్ అయింది. మ్యాక్స్వెల్ తను వేసిన ఫస్ట్ ఓవర్లోనే పంత్ వికెట్ని తీసుకున్నాడు. సో లక్నో కెప్టెన్ పంత్ అయితే వరుసగా 3వ మ్యాచ్లో కూడా నిరాశపరిచాడు. ఫస్ట్ 2 మ్యాచెస్లో ఎలా అయితే రన్స్ కొట్టలేదు, ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్. మెయిన్ అవుట్ అయిన విధానం చూసుకుంటే చాలా పూర్ షాట్ అని చెప్పుకోవచ్చు. సో ఆప్షన్ 20 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న పంత్ మీద అయితే లక్నో టీం చాలా ఆశలు పెట్టుకుంది. బట్ అతనైతే యాజ్ ఎ బ్యాట్స్మెన్గా కంప్లీట్లీ ఫెయిల్ అవుతున్నాడు. మెయిన్ ఈ మ్యాచ్లో అతను ఎర్లీగా అవుట్ అయిపోవడం పోరాన్ మీద ప్రెషర్ పెట్టింది. సో లక్నో టీం అయితే పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయారు. అండ్ వాళ్ళు స్కోర్ చేసుకున్న కేవలం 39 రన్స్ మాత్రమే. దీంతో ఇన్నింగ్స్ని రీబిల్డ్ చేయడం కోసం పోరాన్ మరియు బదోని ఇద్దరు కూడా స్లో బ్యాటింగ్ చేశారు. మెయిన్లీ పోరాన్ తన ఇంటెంట్ని కంట్రోల్ చేసుకుని బ్యాటింగ్ చేశాడు. ఒకనొక టైంలో చూసాం 17 బాల్స్లో 17 రన్స్ మాత్రమే కొట్టాడు. అండ్ బదోని చూసుకుని 100 స్ట్రైక్ రేట్తోనే బ్యాటింగ్ చేశాడు. సో యాక్చువల్లీ పిచ్ అయితే మరీ అంత డిఫికల్ట్గా ఏమీ లేదు. లక్నో టీం 3 వికెట్లు కోల్పోవడంతో పోరాన్ తన అగ్రెషన్ని కంట్రోల్ చేసుకుని బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. అదర్వైజ్ ఫస్ట్ 2 మ్యాచెస్లో అయినా టీ మ్యాచ్లో కూడా అగ్రెసివ్గా ఆడుండేవాడు. బట్ అయినా వాళ్ళిద్దరు క్రీజ్లో సెట్ అయిన తర్వాత మాత్రం యాక్సలరేట్ చేసే ప్రయత్నం చేశారు. మెయిన్లీ పోరాన్ చాహల్ని టార్గెట్ చేసి ఒక ఓవర్లో 15 పరుగులు రాబట్టాడు. బట్ దీనికి రివెంజ్గా చాహల్ తను వేసిన నెక్స్ట్ ఓవర్లో అతను అవుట్ చేశాడు. అది కూడా చాలా మంచి అవే గోయింగ్ డెలివరీతో. సో పోరాన్ అయితే ఈ మ్యాచ్లో 50 కొట్టలేకపోయాడు. 30 బాల్స్లో 44 రన్స్ చేశాడు. మళ్ళీ తన లాస్ట్ 6 ఐపీఎల్ ఇన్నింగ్స్లో చూసుకుంటే మొత్తం అన్ని మ్యాచ్లు కూడా 40+ రన్స్ స్కోర్ కొట్టాడు. సో క్లియర్లీ పోరాన్ అయితే లక్నో టీంకు చాలా కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ మిగతా బ్యాట్స్మెన్ అతనికి అనుకున్న స్థాయిలో సపోర్ట్ ఇవ్వట్లేదు. ఎస్పెషల్లీ పంత్ ఫెయిల్యూర్ వాళ్ళని బాగా దెబ్బ కొడుతుంది. ఇక పోరాన్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇన్నింగ్స్లో అయిపోయింది. డేవిడ్ మిల్లర్ వచ్చాడు కానీ అతను కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు. 18 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో బదుని చూసుకున్న 124 స్ట్రైక్ రేట్తోనే 41 రన్స్ కొట్టాడు. సో చివరిలో అబ్దుల్ సమద్ ఒకటే కాస్త మెరుపులు మెరిపించాడు. హర్షదీప్ సింగ్ డెత్ ఓవర్స్లో వేసిన ఒక ఓవర్లో బ్రిలియంట్ షాట్స్ అయితే రన్స్ అయితే రాబట్టాడు. ఇన్ఫాక్ట్ 12 బంతుల్లోనే 27 పరుగులు చేశాడు. సో చివరిలో అబ్దుల్ సమద్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగానే లక్నో టీమ్ స్కోర్ 160 దాటింది. ఇన్ఫాక్ట్ 171 కొట్టగలిగారు. అదర్వైజ్ ఆ టీం బ్యాటింగ్ చూస్తే 160 కూడా కొట్టలేరేమో అనిపించింది. మెయిన్ ఈ మ్యాచ్లో లక్నో టీం ఎర్లీగా 3 వికెట్లు కోల్పోవడం వల్ల బాగా దెబ్బ కొట్టింది. అదే మరి లాస్ట్ 2 మ్యాచెస్లో చూసుకుంటే వాళ్ళు ఎర్లీగా వికెట్లు కోల్పోలేదు. దీనివల్ల వాళ్ళకి చాలా మంచి స్టార్ట్స్ వచ్చాయి అండ్ పెద్ద స్కోర్స్గా కన్వర్ట్ చేశారు. కానీ ఈ మ్యాచ్లో వాళ్ళు ఎప్పుడైతే పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయారో ఇంకా తర్వాత ఎక్కడ కూడా భారీ స్కోర్ కొట్టేటట్టు కనిపించలేదు. అట్ ది సేమ్ టైం ఈ మ్యాచ్లో చూసుకుంటే పంజాబ్ బౌలర్స్ బ్రిలియంట్గా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్ హర్షదీప్ సింగ్ రన్స్ ఇచ్చిన ఒక ఓవర్ పక్కన పెడితే మిగతా 3 ఓవర్స్ మాత్రం చాలా బాగా వేశాడు.
మెయిల్ డెత్ హౌస్లో చూసాం లాస్ట్ ఓవర్లో ఎక్కువ రన్స్ అవ్వకుండా చాలా బాగా బౌలింగ్ చేశాడు. అలాగే పవర్ ప్లేలో కూడా తను వేసిన ఫస్ట్ ఓవర్లో ఒక క్రూషియల్ వికెట్ తీసుకున్నాడు. హర్షదీప్ సింగ్ అయితే ఓవరాల్గా 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. అండ్ అతనితో పాటు మిగతా బౌలర్స్ అందరూ చూసుకున్నా కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశారు. లాకీ ఫెర్గ్యూసన్, మ్యాక్స్వెల్, మార్క్ ఎన్సన్ మరియు చాహల్ ఈ నలుగురు కూడా తలో వికెట్ తీసుకున్నారు. ఎస్పెషల్లీ మ్యాచ్లో మార్క్ ఎన్సన్ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పుకోవాలి. లాస్ట్ మ్యాచ్లో చూసాం ఎక్కువ రన్స్ ఇచ్చాడు, కానీ మ్యాచ్లో మాత్రం మంచిగా పేస్ వేరియేషన్ చేశాడు. అలాగే డెక్కను బాగా హిట్ చేసి బౌలింగ్ చేశాడు. సో దీనివల్ల ఈ మ్యాచ్లో అతను బౌలింగ్లో ఎక్కువ రన్స్ పోలేదు. మరీ ముఖ్యంగా 19th ఓవర్ చూసాం సమాద్ మరియు బదోని మంచి ఊపు మీద ఉన్నారు. బట్ ఓవర్లో అతను కేవలం 8 పరుగులు మాత్రం ఇచ్చాడు. ఇక మిగతా బౌలర్స్ కూడా తమ లిమిటేషన్స్లో చాలా బాగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ చాహల్ తను వేసిన ఫస్ట్ ఓవర్లో 15 పరుగులు ఇచ్చినప్పటికీ ఆ తర్వాత కంబ్యాక్ చేశాడు. అలాగే ఫెర్గ్యూసన్ కూడా మార్క్రమ్ కౌంటర్ అటాక్ చేసినప్పటికీ తన నుండి వెంటనే కంబ్యాక్ చేశాడు. ఇక ఆల్రౌండర్స్ అయిన మ్యాక్స్వెల్ మరియు స్టోయినిస్ ఇద్దరు కూడా పొదుపుగా బౌలింగ్ చేశారు. సో క్లియర్లీ పీబీకేఎస్ టీమ్ బౌలింగ్ యూనిట్ నుంచి చాలా మంచి పెర్ఫార్మెన్స్ వచ్చింది. ఈవెన్ ఈ మ్యాచ్లోకి వాళ్ళకి లెస్ బౌలింగ్ ఆప్షన్తో వచ్చారు. లాస్ట్ మ్యాచ్లో ఉమర్ జమీర్, వైశాఖ్ విజయ్ కుమార్ ఇద్దరు ఉన్నారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే ఉమర్ జా ప్లేస్లో ఫెర్గ్యూసన్ వచ్చాడు అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ ప్లేస్లో బ్యాట్స్మెన్గా నెహల్ వదరాన్ని తీసుకున్నారు. సో లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీమ్కి ఒక బౌలింగ్ ఆప్షన్ తక్కువ ఉంది. బట్ స్టిల్ వాళ్ళ బౌలర్స్ అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టిగా రాణించారు. దీనివల్ల లక్నో టీం ఖచ్చితంగా ఒక 20 రన్స్ తక్కువ కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో రిషబ్ పంత్ ఒక 25 రన్స్ తక్కువ కొట్టామని చెప్పాడు. బట్ ఎనిమిది పెద్ద గ్రౌండ్లో 171 స్కోర్ మరీ అంత బ్యాడ్ స్కోర్ ఏమీ కాదు, ట్రై చేస్తే గెలవచ్చు. అయితే పీబీకేఎస్ బ్యాట్స్మెన్ లక్నో టీంకి అసలు ఆ థాట్ కూడా రానివ్వలేదు. నిజంగా అసలు అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. ఎస్పెషల్లీ ప్రభ్ సిమ్రాన్ సింగ్ అయితే ఈ మ్యాచ్లో రెచ్చిపోయాడు. సో ఫస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్ ఓపెనర్స్లో ప్రియాంశ్ సరే బాగా ఆడాడు, బట్ ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఫెయిల్ అయ్యాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వీళ్ళ రోల్స్ రివర్స్ అయ్యాయి. ప్రియాంశ్ సరే ఎర్లీగా అవుట్ అయిపోయాడు, కానీ ప్రభ్ సిమ్రాన్ మాత్రం కేవలం 23 బాల్స్లోనే 50 కొట్టేశాడు. సో అతను పవర్ ప్లేలో చేసిన అటాకింగ్ బ్యాటింగ్ కారణంగా గేమ్ ఆల్మోస్ట్ పవర్ ప్లేలోనే కిల్ అయిపోయింది. మీలో అతను ఫీల్డ్ని మ్యానిపులేట్ చేస్తూ చాలా ఎక్సలెంట్ షాట్స్ కొట్టాడు. సో మనమైతే చూసాం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కొంతవరకు అనార్థడాక్స్ ఫీల్డ్ సెట్ పెట్టాడు. జనరల్గా పవర్ ప్లేలో డీప్ థర్డ్ మ్యాన్ పెడతారు, బట్ పంత్ మాత్రం థర్డ్ షాట్ మ్యాన్ పెట్టి చాలా పెద్ద మూల్యం చెల్లించుకున్నాడు. ఎందుకంటే రీజన్ని టార్గెట్ చేసి ప్రభ్ సిమ్రాన్ సింగ్ చాలా ఎక్కువగా రన్స్ కొట్టాడు. అలాగే కవర్ స్పెయిన్ చూసుకున్న చాలా బ్యూటిఫుల్ షాట్స్ ఆడాడు. అండ్ ఆల్సో స్పిన్నర్స్కి అగెన్స్ట్గా స్వీప్ షాట్స్ ఆడటం కూడా చూసాం మనం. సో క్లియర్లీ ప్రభ్ సిమ్రాన్ సింగ్ అయితే చాలా క్లవర్గా అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. ఇక అతనితో పాటు మరోసారి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రెచ్చిపోయాడు. 30 బంతులను 52 పరుగులు చేశాడు. మెయిలీ మరోసారి 6 హిట్టింగ్ ఎబిలిటీ. లాస్ట్ మ్యాచ్లో అలా అయితే ఓచకోత కోసాడో ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్ 4 సిక్సర్లు కొట్టాడు ఇన్నింగ్స్లో. సో నిజంగా శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఫామ్ అయితే వేరే లెవెల్లో ఉంది. అసలు ఎక్కడ కూడా హై ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ ఫీల్ అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ ఒక బ్యాటింగ్లోనే కదా అతని క్యాప్టెన్సీ కూడా స్పాట్ అని ఉంటుంది. ఈ మ్యాచ్లో బౌలర్స్ని చాలా బాగా రొటేట్ చేశాడు. ఎస్పెషల్లీ మ్యాక్స్వెల్ మరియు స్టోయినిస్ని చాలా బాగా యూజ్ చేసుకున్నాడు. సో శ్రేయస్ అయ్యర్ అయితే తనకి ఇచ్చిన అమౌంట్కు పైసా వసూలు పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. బ్యాటింగ్ అండ్ క్యాప్టెన్సీ రెండు కూడా టాప్ నాచ్లో ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్లో వాళ్ళు ఇంపాక్ట్ పేరుగా తీసుకొచ్చిన నెహల్ వదర్ కూడా బ్రిలియంట్ బ్యాటింగ్ చేశాడు. 25 బాల్స్లో 43 రన్స్ కొట్టాడు. సో ఫస్ట్ మ్యాచ్లో అయితే ఒక ఎక్స్ట్రా బౌలర్ని తీసుకోవడం వల్ల ఇతనికి ఆపర్చునిటీ రాలేదు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం యంగ్స్టర్ తనకు వచ్చిన ఆపర్చునిటీని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. తన ఇన్నింగ్ స్టార్టింగ్లో కొంతవరకు రెస్టీగా కనిపించినప్పటికీ ఆ తర్వాత బ్యూటిఫుల్ షాట్స్ ఆడాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్లో శ్రేయస్ అయ్యర్ 50 కొట్టనివ్వడమే అనిపించింది. ఎందుకంటే కంటిన్యూస్గా 6లు 4లు కొట్టి టార్గెట్ని చాలా తగ్గించేశాడు. కానీ 16 ఓవర్స్ చివరి బాల్కి డాట్ బాల్ ఆడడం వల్ల నెక్స్ట్ ఓవర్లో శ్రేయస్ అయ్యర్కి స్ట్రైక్ వచ్చి 6తో గేమ్ను ఫినిష్ చేశాడు. సో నిజంగా పీబీకేఎస్ టీం యొక్క టాప్ 4 బ్యాట్స్మెన్ ఈ రేంజ్లో ఆడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిలీ శ్రేయస్ అయ్యర్కి తప్పితే మిగతా ప్లేయర్స్కి అంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఈ ఇండియన్ యంగ్స్టర్స్ పీబీకేఎస్ టీంకి చాలా బాగా కలిసి వస్తున్నారు. మెయిన్లీ సీజన్లో 2 ఇండియన్ ఓపెనర్స్ ఉన్న ఏకైక టీం పీబీకేఎస్ టీమే. అలాగే ముందు చెప్పుకున్నట్టు వాళ్ళకి టాప్ 4 చూసుకుంటే అందరూ ఇండియన్ బ్యాట్స్మెన్. సో నిజంగా వాళ్ళు ఇండియన్ కోర్ ఎంత బాగా రాణిస్తుందంటే ఇంకా ఫారెన్ బ్యాట్స్మెన్ కూడా చేస్తే ఇంకెలా ఉంటుందో మనం ఊహించుకోలేం. మెయిన్లీ వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ చూసుకుంటే నెంబర్ 9 వరకు ఉంది. సో డెఫినెట్లీ సీజన్లో పంజాబ్ కింగ్స్ టీం చాలా అంటే చాలా డేంజరస్గా కనిపిస్తుంది. ఇక లక్నో టీం బౌలింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో అయితే తేలిపోయారు. ఎస్పెషల్లీ షార్దుల్ ఠాకూర్ పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయాడు. దీంతో టీం ఎక్కడ కూడా మొమెంటం సాధించలేకపోయింది. దిగ్వేష్ రాయ్ ఒక్కడే కాస్త చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశాడు, కానీ మిగతా బౌలర్స్ అందరూ కూడా చాలా రన్స్ ఇచ్చారు. సో క్లియర్లీ లక్నో బౌలింగ్ వీక్నెస్ అయితే మరోసారి కనబడింది. మెయిన్లీ వాళ్ళ కండిషన్స్ తగ్గట్టు బౌలింగ్ చేయలేకపోయారు. సో లక్నో బౌలింగ్లో దిగ్వేష్ రాయ్ చేసుకున్న నోట్బుక్ సెలబ్రేషన్ తప్పితే ఇంక చెప్పుకోవడానికి ఏమీ లేదు. అతను ఎర్లీగా ప్రియాంశ్ అయ్యర్ వికెట్ తీసి ఏదో సాధించేసి అనుకున్నాడు, కానీ పీబీకేఎస్ టీం ఆ తర్వాత ఉత్తిగారేసిందే. సో క్లియర్లీ మ్యాచ్లో లక్నో టీం బ్యాటింగ్ ఫెయిల్ అయింది, అలాగే బౌలింగ్ కూడా ఫెయిల్ అయింది. చూడాలి మరి ఫెయిల్యూర్ ఇంటి వాళ్ళు ఎలా కంబ్యాక్ చేస్తారనేది. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే పీబీకేఎస్ టీం 2వ స్థానానికి దూసుకొచ్చారు. వాళ్ళు ఆడిన 2 మ్యాచ్లు కూడా గెలిచి అన్డిఫీటెడ్గా ఉన్నారు. ఎస్పెషల్లీ మ్యాచ్లో పెద్ద విక్టరీ వల్ల వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. వేరేజ్ లక్నో టీం చూసుకుంటే సీజన్లో 2వ మ్యాచ్ ఓడిపోయారు. మళ్ళీ తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఓడిపోవడం ఖచ్చితంగా డిసప్పాయింట్ చేసే విషయం. ఇక ఈ మ్యాచ్లో అద్భుతమైన 50 కొట్టిన ప్రభ్ సిమ్రాన్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అండ్ ఆల్సో క్యాప్స్ చూసుకుంటే ఆరెంజ్ క్యాప్ నికోలస్ పురం దగ్గర ఉంది. 189 పరుగులతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. బట్ సెకండ్ ప్లేస్లోకి చూసుకుంటే మాత్రం ఈసారి శ్రేయస్ అయ్యర్ వచ్చేసాడు.
ఇక పర్పుల్ క్యాప్లో చూసుకుని ఎలాంటి మార్పు లేదు. నూర్ అహ్మద్ 9 వికెట్లతో టాప్లో ఉంటే మిచెల్ స్టార్క్ 8 వికెట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సో ఈరోజైతే మనం ఒక 1 సైడెడ్ మ్యాచ్ చూసాం. చూడాలి మరి రేపటి ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ ఎలా ఉంటుంది అనేది.